ప్రజలు దేవుని పిల్లలు ప్రార్థన చేయాలని ఈరోజు ఉదయం ఆరాధనలతో పాటుగా సాయంత్రం కూడా ఆయా ప్రాంతాలలో ఆయా స్థలాలలో ప్రపంచ ప్రార్థనా దినాలుగా ఈ రోజుని ప్రార్థనలు ఏర్పాటు చేశారు. వరల్డ్ ప్రేయర్ డే అన్నమాట, అంతర్జాతీయ ప్రార్థనా దినం. చూడండి, మనకి పుట్టినరోజు, లేకపోతే మ్యారేజ్ డే, ఇంకా మనం రకరకాల పెంతెకోస్తల్ రోజు అని ఇట్లా రకరకాలు క్రైస్తవ ప్రపంచంలో కూడా ఉన్నాయి. అలాగే జూన్ 5వ తారీఖుని, ఈరోజు ఎన్నో తారీఖు వచ్చింది, జూన్ 5వ తారీఖుని ప్రపంచ ప్రార్థనా దినంగా పాటిస్తారు క్రైస్తవులు. ఈరోజు ఉదయం అందరూ ఆరాధనలతో పాటుగా సాయంత్రం కూడా చాలా చోట్ల ఆరాధనలు ఉన్నాయి. వరల్డ్ ప్రేయర్ డే జూన్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఈ రోజును ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం కూడా మేము ఒక మీటింగ్లో ప్రపంచ ప్రార్థనా దినం సందర్భంగా మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉన్నదన్నమాట. కాబట్టి ప్రేయర్ మరి అన్నింటికి రోజులు ఉన్నాయి. ప్రపంచానికి కూడా ప్రార్థనా దినంగా దేవుడు ఏర్పాటు చేశారు అని అంటే ఎంతో గొప్ప విషయం అని మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రేయర్కి ఏముంది, ఒక రోజు అంటే ఆ ఒక్క రోజే మీరు ప్రార్థనా దినం అని అన్నారు కదా, కాబట్టి మేము ఆ ఒక్క రోజునే సెలబ్రేట్ చేసుకుంటాము అని కాదు, అంటే చాలా ప్రత్యేకమైనది అని అర్థం. ప్రార్థన అనే మాట చాలా చోట్ల మనం ప్రతిసారి మాట్లాడుకునే ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఈ ప్రేయర్ గురించిన విషయాలు కొన్ని మనం ఈరోజు బైబిల్లో నుంచి నేర్చుకుందాం. జాన్ హైడ్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, నీవు పనులు చేసుకుంటే నీ పనులు నువ్వే చేసుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పనులు చేసి పెడతాడు అని అన్నారు ఆయన. జాన్ హైడ్ అనే గొప్ప మిషనరీ, దేవుని సేవకుడు ఏమన్నారు, నీ పనులు చేసుకుంటా ఉంటే కనుక నీకు నువ్వే చేసుకున్నట్లు అవుతుంది తప్ప నీవు ప్రార్థన చేస్తే నీ పనులను దేవుడు చేస్తాడు అని చెప్పారు. మన పనులు దేవుడు చేయాలంటే మనకి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన అనేది మనకి ఉండాలి అని జాన్ హైడ్ అనేటువంటి గొప్ప భక్తుడు ఈ మాటలు వాడారు. ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి ఆక్సిజన్ లాంటిది. ఒకే ఒక సింగిల్ పాయింట్తో చెప్పేసి ఈ ప్రసంగాన్ని, ఆక్సిజన్ లేకపోతే, ఆక్సిజన్ తీస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో, ఒక మానవుని జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే ఆక్సిజన్ లేనట్టుగా అవుతున్నాం. అంత ప్రాధాన్యత ప్రార్థనకి ఉన్నది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థనను అనేక సార్లు చేసినట్లుగా వాక్యంలో రాసి. గొప్ప దేవుని సేవకుడైన భక్త్ సింగ్ గారు ఆయన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని నేను మాట్లాడిన తర్వాత వాక్యంలోకి నేను మీకు తెలియజేస్తాను. ప్రార్థన, ఆయన గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్పేవారు. ఈయన ప్రార్థనా మనుష్యుడు అని. ఏ మనుష్యుడు? ఈమె గొడవల మనిషి, అతను గొడవల మనిషి కదా, అలాగ మాట్లాడుతుంటారా, వీళ్ళు అలాంటి వాళ్ళండి, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళండి అని అనుకుంటామా? భక్త్ సింగ్ గారు అనే గొప్ప దేవుని సేవకుడిని ఏమనేవారంటే, ఈయన ప్రార్థనా మనిషి. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండేవారంట. ఎవరితో ఎదురుగా ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ప్రతి విషయానికి కూడా అలా మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట. ఆయన ఒకసారి ఆయన విదేశాల్లో ఉండగా ప్రభుని నమ్ముకున్నారు. తర్వాత భారతదేశం వచ్చారు. ఆయన ఒక సిక్కు కుటుంబానికి చెందినటువంటి గొప్ప వ్యక్తి భక్త్ సింగ్ గారు. భారతదేశస్థుడే ఆయన. అయితే చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళారు ఆయన. అక్కడ ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్కి ఒక లెటర్ రాశారు. నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను అని అని అలా రాస్తూ పలానా రోజు నేను ఇండియాకి వస్తాను. సరే, ఇంకా వచ్చారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు, మరి ఆ ఇంటికి ఈయన పెద్ద కొడుకు అనమాట, పెద్ద కుమారుడు. బ్రదర్స్ ఉన్నారు ఆయనకి ఇంకా. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజుల్లో, ఆ సంవత్సరాల్లో ఈయన్ని తీసుకువెళ్ళడానికి, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆయన్ని అక్కడనే వదిలేశారు. వాళ్ళ తల్లి కూడా చాలా ఏడుస్తుంది అనమాట. ఏమని ఏడ్చిందంటే, వాళ్ళ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆ యేసుక్రీస్తు అని ఆయన విడిచిపెట్టినట్లయితే నువ్వు ఇంటికి రావచ్చు, లేదంటే నువ్వు ఇంటికి రావడానికి కుదరదని. అయితే వాళ్ళ అమ్మ చాలా రహస్యంగా పిలిచి ఏం చెప్పిందంటే, అక్కడనే బాబు నువ్వు మనసులో చేసుకుంటే చేసుకో, ఇంకా ఎవ్వరికి చెప్పొద్దు, పోనీ అలా నువ్వు రావచ్చు కదా ఇంటికి అని చెప్పి చాలా మరి బతిమాలింది.
అయితే ఆయనకు అలాంటి పరిస్థితుల్లో ఇక ఇంటికి వెళ్ళని తల్లిదండ్రులు విడిచిపెట్టి బంధువులు అందరి చేత విడవబడినప్పుడు ఆయన ముంబైలో ఉన్నారు. ఆయన కొన్ని రోజులు ఉన్నప్పుడు అంతకుముందు ఎంతో ఐశ్వర్యవంతులు వీళ్ళ కుటుంబం, మరి సిక్కు మతస్థులు వీళ్ళు చాలా ఐశ్వర్యవంతులుగా ఆయన జీవితంలో ఒక చక్కటి పాయింట్ ఆయన ప్రతిసారి చెప్తా ఉండేవారు. ఆయన మెసేజెస్ నేను వింటూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పే విషయం నాకు ఎంతో ఆకర్షించబడి మీకు చెప్తా ఉన్నాను. మరి ముంబైలో తిరుగుతుండగా ఆయనకి ఆకలి వేస్తూ ఉందంట ఒకరోజు బాగా. ఎందుకంటే మరి ఇంటికి వెళ్ళడానికి లేదు, తల్లిదండ్రులు యేసు ప్రభుని విడిచిపెడితేనే రావాలన్నారు. అయితే ప్రభువే కావాలనుకుని ఆయన విడిచిపెట్టేసి వచ్చారు కాబట్టి తినడానికి ఆహారం లేని పరిస్థితి ఆయనకి వచ్చింది. ఒకరోజు అడుగుతున్నారు. ఆయన చాలా మామూలుగా ఇలా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. ప్రతిసారి ఇంకా ఇలా మాట్లాడుతూ ప్రభుని అడుగుతున్న, ప్రభువా మాకు ఆకలేస్తుంది, నాకు ఏదైనా మంచిగా ఏదైనా ఆహారం ఏదైనా ఏర్పాటు చేయవా అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుకుంటూనే ఉండేవారంట. మాట్లాడుతుంటే ప్రభు మాట్లాడారంట, అదో కనిపిస్తుంది కదా రెస్టారెంట్, దాంట్లోకి వెళ్ళి కూర్చొని వెళ్ళి నీకు కావాల్సింది తినమని చెప్పాను. అది సరే ప్రభువా, డబ్బులు లేవు కదా నా దగ్గర, డబ్బులు ఉండాలి కదా రెస్టారెంట్కి వెళ్ళాలంటే అని అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు, పలానా కనిపిస్తున్న రెస్టారెంట్కి వెళ్ళి నీకు కావాల్సింది తినమని చెప్తే మెల్లిగా అనుకుంటూనే ఇంకా మాట్లాడుతూనే కొనుక్కుంటూ అలాగా, ప్రభువా నన్ను రెస్టారెంట్కి వెళ్ళమంటున్నావు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నావు, నా దగ్గర డబ్బులు లేవు, నీకు తెలుసా ఆ విషయం అని మెల్లిగా వెళ్ళి రెస్టారెంట్లో కూర్చున్నారు. మొత్తానికి కూర్చున్న తర్వాత వేరే మెనూ కార్డు తీసుకొని ఇస్తారు కదా, ఫస్ట్ తీసుకొని మెనూ కార్డు ఇచ్చారన్నమాట. చూస్తా ఉన్నాను, ప్రభువా ఈ కార్డు కూడా వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి, నా దగ్గర డబ్బులు లేవు. కాదు నీకేం కావాలో అది ఆర్డర్ చేయమంటున్నాడంటే దేవుడు. ఇలా మాట్లాడుతున్నాడు దేవుడితో, ఊహ కాదు ఏం కాదు, ఇలా మాట్లాడతాడు. సరే ప్రభువా వచ్చి కూర్చోమన్నా కూర్చున్నాను, వీళ్ళు కార్డు కూడా తెచ్చారు, ఇదిగో ఫలానాది కావాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు ప్రభు, నీకేం కావాలో అది ఆర్డర్ ఇవ్వమన్నాడు ప్రభు. సరే ప్రభు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వమని నువ్వు చెప్పావు కదా, సరే ఆర్డర్ ఇస్తారని చెప్పి నాకు ఫలానాది కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇవ్వగానే ఏం చేస్తారు, ఏవైతే మనం చెప్పామో అవి తీసుకొని వచ్చారు. మళ్ళీ ప్లేట్ ముందు పెట్టాక ఇదిగో ప్రభు తెచ్చారు, సరే మరి నా దగ్గర డబ్బులు లేవు ప్రభు, సరే నువ్వు అది తినేసి బిల్లు తీసుకొని వచ్చాను. ఆ బేరర్ వచ్చి ఆ మెనూ కార్డు ఇచ్చిన అతను మాత్రం బిల్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ప్రభా నా దగ్గర డబ్బులు లేవు, నేను ముందు నుంచి నీకు చెప్తానే ఉన్నాను, నువ్వేమో ఈ హోటల్కి వెళ్ళి నాకు కావాల్సింది తినమన్నావు, ఇప్పుడు తిన్నాను, ఇప్పుడు బిల్లు ఎవరు కడతాను ప్రభు. ఆ బిల్లు కార్డు తీసుకొని వెళ్ళి ఆ కౌంటర్లోకి వెళ్ళమని చెప్పారంట ప్రభు. డబ్బులు లేకుండా కౌంటర్కి వెళ్ళాలి ప్రభు నేను వెళ్తానంటే, కౌంటర్కి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడాలి అని అంటే, సరే నేను చెప్పి ఆ బిల్లు తీసుకొని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆ చేతితో అందిస్తున్నారు అనమాట బిల్ పేపర్ని. అంతే ఆ గేట్లో నుంచి ఒక ఆయన చాలా స్పీడ్గా లోపలికి వస్తూ కౌంటర్లో ఇలా చూడగానే ఈయన చూస్తే, బ్రదర్ భక్త్ సింగ్ మీరు ఎక్కడ ఉన్నారేంటి, నేను ఉండగా మీరు బిల్లు కట్టడం ఏంటి బ్రదర్ గారు, ఆగండి అని చెప్పి, మీరు బిల్లు కట్టక్కర్లేదు నేను మీకు బిల్లు కడతానని చెప్పి ఎవరో ఒక సహోదరుడు వచ్చి ఆయన ఎంతైతే బిల్లు కట్టాలో ఆయన తిన్నదాన్ని అంతటికి కూడా బిల్లు కట్టి వెళ్ళారు. ఆయన అంతటి ప్రార్థనా పరుడారు ప్రతి విషయానికి కూడా. అంటే ప్రేయరు మన యొక్క సమస్యలకి మన విషయాలకి విజయాన్ని సాధించే ఆయుధం మన చేతుల్లో ఉంది, మన దగ్గరే ఉంది, వేరే ఎవరి దగ్గర కూడా లేదు. బ్రదర్ నేను ఇక్కడ ఉండగా మీరు బిల్లు కట్టడం అనేది అసాధ్యమైన విషయం, అలా జరగకూడదు, ఆ కాగితం ఇలా ఇచ్చేయండి అని చెప్పి తీసుకొని అది బిల్లు పేపరు కట్టవలసిన అమౌంట్ అంతా కూడా కట్టేసి ఆయన బయటికి పంపించారని అనేక సార్లు భక్త్ సింగ్ గారు ఈ విషయాన్ని చాలా మీటింగ్స్లో మాట్లాడగా నేను కూడా ఆ క్లిప్పింగ్స్ విన్నాను అన్నమాట. సో ఈరోజు ప్రేయర్ అనేది ప్రార్థనే విజయము అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకసారి ప్రార్థనా ప్రపంచంలోకి రండి. చాలాసార్లు మనం ప్రేయరు అంటే అన్నిటికంటే నిర్లక్ష్యం చేయబడేది ఏంటంటే ప్రార్థన ఒకటే. అందరికీ కూడా నిర్లక్ష్యం అవ్వబడుతున్నది ప్రేయర్ ఒకటే. ప్రార్థన అనేది మన యొక్క జీవితం, ఒక మనిషి విజయవంతంగా నడవాలంటే ఉండవలసింది ప్రార్థన. నేను డబ్బు అని చెప్పట్లా, ఏం చెప్పాను నేను, ఒక మనిషి జీవితం విజయవంతంగా ముందుకు నడవాలి అంటే మీకు చాలా లక్షలు కోట్లు ఉండాలి అని చెప్పట్లా, ప్రార్థన ఉండాలి అంటున్నాను. ఇంకా మన జీవితం కుటుంబాలు క్షేమంగా బ్రతకాలి అని అంటే ఏముండాలి అని అంటే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేకపోతే ఆక్సిజన్ ఒక మనిషికి లేనట్టే. మొన్నటి కోవిడ్ గత 2 సంవత్సరాల క్రితం అంతా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వాళ్ళు లేని వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు. ప్రేయర్ లేని వాళ్ళ జీవితం పవర్ లేదనమాట, పవర్ లేని లైఫ్. వితౌట్ ప్రేయర్ దెర్ ఈజ్ నో పవర్.
ప్రార్థన చేసే వాళ్ళలో పవర్ ఉంటుంది, ప్రార్థన చేయని వాళ్ళలో పవర్ ఉండదు, శక్తి ఉండదు, విజయం ఉండదు. పరిచర్యలో ఉన్నవారికి, పరిచర్య లేని వారికి, విశ్వాసుల సమాజానికి అందరికీ కూడా ఇదే వాక్యాన్ని దేవుడు మనకి ప్రార్థన గురించి బోధిస్తూ వచ్చారు. సో ఈరోజు ప్రేయర్ గురించిన అంతర్జాతీయ ప్రార్థనా దినం సందర్భంగా ఈరోజు ప్రేయర్ గురించిన విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక నూతన నిబంధనలో 6వ అధ్యాయం 18లో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. ప్రార్థన ఎలా చేయాలని రాస్తుంది? ఆత్మ వలన ప్రతి సమయంలో. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అంటే, మీరు చేస్తే అమావాస్యకు ఒకసారి ప్రార్థన చేయండి, పౌర్ణమి వచ్చినప్పుడు ఒకసారి ప్రార్థన చేయండి, అప్పుడప్పుడే ప్రార్థనలకు రండి అని రాస్తుందా బైబిల్లో? లేదు కదా. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సమయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో దేవుని ఆత్మతో ప్రతి సమయంలో మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రేయర్ అనేది అసలు బైబిల్లో ఎప్పుడు మొదలు పెట్టారండి ప్రార్థన అని చూస్తే, నేను మీకు ఈరోజు ఆ మాట చూపిస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రార్థనను అసలు ఎప్పుడు, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ఎవరితో సంభాషణ? దేవునితో సంభాషణ, మానవులతో సంభాషణ కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రార్థన అనేటువంటి విజయానికి ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని దేవుడు మన చేతికి అనుగ్రహించారు. అది గొప్ప ఆయుధం ప్రేయర్ అనేది. విజయం సాధించడానికి ఆ ఆయుధాన్ని మన చేతికి ఆయన ఇచ్చారు. సో ప్రేయర్ అనేది అసలు ఎప్పుడు మొదలు పెట్టారంటే ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనంలో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానముని నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా ఒక కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. ఎనోషు పుట్టిన తరువాత ప్రార్థన స్టార్ట్ చేయబడింది. ప్రేయరు ఎప్పుడండి ఇది పెట్టారు? నిన్న మొన్న పెట్టారా? లేకపోతే ఇంకా ఏమైనా ఫారినర్స్ వచ్చి ప్రార్థన అనేది పెట్టారా? లేకపోతే ఇంకెవరైనా వచ్చి ప్రేయర్ అనే దాన్ని ఎలాగైతే పెట్టారేంటండి అనుకుంటారేమో. ప్రార్థన అనేది ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము కాలంలో, అక్కడ తర్వాత జరిగిన మరి ఆదాము కాలంలోనే జరిగింది. ఆ రోజే ప్రేయర్ అనేది స్టార్ట్ అయింది. ఇంకో విషయం, ప్రార్థన అనేది పాత నిబంధనలో ప్రేయరు అనే దానికి, ఆరాధన అనే దానికి గుర్తుగా పాత నిబంధనలో బలిపీఠాలు కట్టేవారు. అంటే ఒక రాయి పెట్టి నూనె పోసి అలా చేసేవారు అన్నమాట. బలిపీఠాలు అనేవి కట్టబడుతూ ఉండేవి. అబ్రహాము కాలంలో బలిపీఠాలు కట్టారు. ఈ బలిపీఠాలు అనేవి ప్రార్థనకి గుర్తు మాత్రమే కాదు, ఆరాధనకి కూడా గుర్తు. పాత నిబంధన రోజులలో బలిపీఠాలు అనే వాటిని కడుతూ ఉండేవారు. అది ప్రార్థనకి గుర్తుగా ఉంచేవారు. తర్వాత మోషే కాలం వచ్చిన తర్వాత అబ్రహాము అలాగే కట్టాడు బలిపీఠాలు. ఇస్సాకు చేత కట్టబడ్డాయి. నోవాహు, యాకోబు వీళ్ళంతా బలిపీఠాలు అంటే రాళ్ళు తీసుకొని నూనె పోసి అలా చేసిన వాటిని ప్రార్థన ఆరాధనకి గుర్తుగా కడుతూ ఉండేవారు. తర్వాత దేవుడు మోషే కాలం వచ్చినాక మోషేతో ఏం చెప్పాడంటే, మోషే మరి నేను ఉన్నట్టు గుర్తుగా మీరు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత సొలొమోను కాలం వచ్చిన తర్వాత యెరూషలేములో దేవుని యొక్క ఆలయము గంభీరంగా కట్టబడింది. అప్పుడు సొలొమోను కాలంలో దేవాలయాన్ని ఎవరు కట్టారు? యెరూషలేములో సొలొమోను మహారాజు దేవాలయాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రభు ఏమన్నారంటే, మీ దేహాలే దేవుని యొక్క ఆలయాలు అని చెప్పారు ఆయన. పాత నిబంధనలో ఆ దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేసుకునేవారు. అర్థమవుతుందండి? ఆ దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించేవారు. మరి పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేసుకునేవారు, అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినేవారు. అప్పుడు ఇజ్రాయేల్లోనే యెరూషలేము దేవాలయంలోకి వాళ్ళు వెళ్ళవలసి వచ్చేది. కొత్త నిబంధనలో ప్రభు వచ్చిన తర్వాత అన్నారు, మీరే దేవుని యొక్క ఆలయాలు. ప్రతి వారి యొక్క దేహంలో దేవుడి నివాసము చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ దేహాలు దేవుని ఆలయాలు అని చెప్పారు. కాబట్టి ఈ ఆలయము ప్రార్థనా ఆలయముగా ఉండాలని దేవుడు
దేవుని వాక్యంలో తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ప్రార్థన ఆలయాలముగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఒక్కొక్కళ్ళము ఎలా ఉండాలి? ప్రార్థన. అలాగే మనం ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు, కుటుంబంగా మనం ప్రార్థన చేసుకోవాలి, తర్వాత ఇంకా సంఘముగా కూడా ప్రార్థన మనం చేసుకోవాలి. బైబిల్లో చాలా చోట్ల చూస్తాం, యేసు ప్రభువే ఒంటరిగా చాలా చోట్ల ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ఒంటరిగా ప్రార్థన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు కుటుంబంగా ఒంటరిగా ప్రార్థన చేసేవారు అంటే రహస్యంగా ప్రార్థన చేసేవారు ఏ రహస్యమైన పాపాల జోలికి వాళ్ళు వెళ్ళరు. ప్రేయర్లో ఉన్న పవర్ ఇదనమాట. బాగా వినండి. ప్రేయర్లో ఉన్న పవర్ ఏంటంటే పర్సనల్ ప్రేయర్స్ చేసేవారు వ్యక్తిగతమైన పాపాలకి దూరంగా ఉంటారు. కుటుంబ ప్రార్థన, కుటుంబంలో కనీసం రక్షించబడిన వారు కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం అంతా ఎప్పటికీ కలిసి ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబంలో రక్షించబడిన వారందరూ కనీసం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం అన్నిటికీ కలిసే ఉంటుంది. ఆ కుటుంబంలో వచ్చే శోధనలన్నింటినీ దేవుడే విడిపిస్తాడు. ఇక సంఘ ప్రార్థన, సంఘములో ప్రార్థన చేసినప్పుడు ఇంకా సంఖ్యలు తెగిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంఖ్యలు ఉన్నా సరే సంఘం కలిసి ప్రార్థన చేస్తే, అందుకే మనం ఉపవాస ప్రార్థన చేసినా ఏ ప్రార్థన చేసినా ప్రార్థన చేయడానికి రండి 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 అని చెప్పేది ఏంటంటే సంఘం ప్రార్థన చేసిందో సంఖ్యలు తెగాల్సిందే, లేకపోతే సంఖ్యలు తెగవు. ఏం సంఖ్యలు? మనకేమైనా గొలుసులు వేసారా? మనం ఏమైనా జైలుకి వెళ్ళామా? అయ్యేం కాదు. సాతాను ఉచ్చులు అనే సంఖ్యలు చాలా ఉంటాయి. ఇవి తెగాలంటే సంఘంతో కలిసి ప్రార్థన చేస్తే ఆ ఉచ్చులన్నీ కూడా తెగుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, 3 ప్రేయర్స్కి 3 శ్రేష్టమైన పాయింట్స్ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు అలా ప్రార్థన చేశారు. వాళ్ళ యొక్క మరి తన కుటుంబం, వాళ్ళ యొక్క శిష్యులు వాళ్ళతో కలిసి ఆయన ప్రార్థన చేశారు. ఒంటరిగా ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. ఇంకా సంఘము గొప్ప ఉజ్జీవింపబడి ప్రార్థనలు కూడా చేసింది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. మీరు చాలా చోట్ల కొంతమంది భక్తుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు బిల్లీ గ్రహం గారిని గొప్ప దైవజనుడిని, జాన్ వెస్లీ గారిని, మరి ఆ మాత్రమే కాదు సెయింట్ అగస్టిన్ గారిని, వీళ్ళందరినీ కూడా చాలా చోట్ల వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళు ఏం చెప్పారనంటే, ఏంటి కారణం, మీ విజయానికి కారణం ఏంటి అంటే, ఇంత పాపిష్టి జీవితాలు జీవించిన మీరు ఇంత గొప్ప వ్యక్తులుగా ఎలా అయ్యారంటే వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు ప్రార్థనే అన్నారు. ఇంత సృష్టిలో ఇంత నీచమైన జీవితాన్ని జీవించిన మీరు ఇంత గొప్పగా అయ్యారు అని ఎలాగని అగస్టిన్ గారిని అడిగితే, మా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం లేదు, నేను కొట్టుకొని దేవుని సింహాసనం దగ్గరికి వచ్చానన్నారు ఆయన. దేవుని సింహాసనం దగ్గరికి మా తల్లి కన్నీటిలో నుంచి నేను కొట్టుకొని ప్రవాహంగా ఆయనకి సింహాసనం దగ్గరికి వచ్చి పడ్డానన్నారు ఆయన. ఆయనకి ప్రపంచం ఏమని బిరుదించిందంటే పరిశుద్ధుడు అని బిరుదించింది. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువుని పైకించారు. దానికి కారణం ఏంటి అని అంటే ప్రేయర్, ప్రార్థన. నా తల్లి ప్రార్థన నన్ను అలా తీసుకొచ్చిందని. తల్లులు ప్రార్థన చేయాలి, తండ్రులు కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అంటే మీ మనసు పవిత్రంగా పెట్టుకుని ప్రార్థన చేస్తే మీ కార్యాలు జరుగుతాయని ఆ మాటలకు అర్థం. అంటే స్త్రీలు పురుషులు కూడా ప్రార్థన చేయాలి. సో ప్రేయర్కి ఉన్నటువంటి శక్తి, ప్రేయర్ లేని మనుషులు ఏమాత్రము పవర్ లేని మనుషులు అనమాట. ప్రేయర్ ఉన్నవాళ్ళు పవర్ ఉన్నవాళ్ళు, ప్రేయర్ ఉన్న వాళ్ళే శక్తి ఉన్న మనుషులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా యేసు ప్రభు గురించి నేను క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనమే ఆలయాలు అని చెప్పాం. మనల్ని యేసు ప్రభు ప్రతి సమయంలో ప్రార్థన చేయాలని అనేక పత్రికలు, ఎడతెగక ప్రార్థన చేయమని దశలోనికి రాసిన పత్రికలు, ఇంకా యేసు ప్రభు చెప్పిన మాటలు, అసలు మీరు శోధనలోకే వెళ్లకుండా ఉండాలంటే ముందు మీరు ప్రార్థన చేసుకోండి అన్నారు ఆయన. శోధనలోకి వచ్చాక మీరు ప్రార్థన చేయడానికి రావటం మాత్రమే కాదు, ముందుగానే మీరు ప్రార్థనలో ఉంటే ఆ శోధనలను మీరు జయిస్తారన్నారు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ప్రతి క్రైస్తవ విశ్వాసం అన్నిటికీ మనం చాలా తీరిక, ఏ పనులకైనా సరే మనం చాలా బిజీగా ఉన్నా సరే చేస్తాం, కానీ ఎంత బిజీగా ఉన్నా కొన్ని పనులు మానక చేస్తాం, కానీ ఏదైనా మానేది ఏంటంటే ప్రార్థనే మానుతారు. మాట్లాడడం కూడా, ప్రసంగాలు కూడా ప్రార్థన మీద ఎక్కువ ప్రసంగాలు వస్తాయి, కానీ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన యొక్క నిజంగా మనకు విజయం కావాలి, నా జీవితం, నా కుటుంబం విజయవంతంగా ఉండాలి. మీకు ఎన్ని లక్షలు ఉండాలి, మీకు ఇంత బంగారం ఉంటే, మీకు ఇన్ని ఇల్లు ఉంటే, మీరు బాగా సంపాదిస్తే, ఒకవేళ భూమి మీద పెద్ద కులస్తులు అయితే అని బైబిల్ ఎక్కడ రాయిలా. ఒక సక్సెస్కి ఇది కారణం ఏంటంటే ప్రేయర్ ఒకటే అని రాశారు. చెప్పండి ఏమంట? ప్రార్థన ఒకటే విజయానికి గుర్తు.
ప్రార్థనే లేకపోతే మనకి మన జీవితంలో అపజయాలు పాలవ్వాల్సి ఉంటుంది. చాలా మందికి చాలా మీటింగ్లో నేను మాట్లాడినప్పుడు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, ప్రేయర్ చేసే టైం వచ్చింది కదా, అందరూ కనిపించరు. అప్పుడు అంతకుముందు అంతా చాలా మంది ఉంటారు. అయితే ఆ టైం ప్రేయరు అని ప్రార్థన చేస్తారు, అప్పుడు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఉపవాస ప్రార్థనలు అని పెట్టారనుకోండి, ఆ మీటింగ్లో ఎక్కువ మంది కనిపించరు, తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. లేకపోతే ఉపవాస ప్రార్థన శుక్రవారం ప్రార్థన అన్నారు అనుకోండి, ఎక్కువ మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటి తెలుసా? మిగిలినన్నిటికీ కూడా సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి సమయాన్ని వాళ్ళు తీసుకోలేరు. అయితే ఈరోజు ఒకసారి మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ వాక్యాన్ని విని మనల్ని మనం పురికొల్పుకోవాలి, బాగా ఉండాలి, విజయం సాధించాలి, విజయవంతులుగా నిలబడాలి, జీవితాల్లో గెలవాలి నేను నా జీవితంలో అనుకుంటే ప్రార్థన ఒకటే నీకుండే ఆయుధం. నీ నోరు ఆయుధం కాదు. ఏమండి? నోరులో ఆయుధాలు కాదండి, ప్రార్థన చేస్తే అది ఆయుధం. ఆ ప్రార్థన అనే దాన్ని చేసినట్లయితే మన విజయాన్ని సాధించుతాం. యేసు ప్రభు కూడా మరి ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో నేను మీకు చూపిస్తాను. చూడండి, అనేక సందర్భాల్లో యేసు ప్రభు ప్రార్థన చేశారు. ఆయన ఒంటరిగా కూడా ప్రార్థన చేశారు. లూకా సువార్త 6:12 నూతన నిబంధనలో కొన్ని పాయింట్స్ మరి ఎప్పుడెప్పుడు అసలు యేసు ప్రభు గురించి ఒక మోడల్గా మనం ఆయన తీసుకుంటూ ఆయన ఎలా చేశారు, మనం కూడా ఎలా చేయాలనేది కొంచెం ఈరోజు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడప్పుడు ఈ విషయాన్ని బాగా కూలంకుషంగా మన మైండ్లో పెట్టుకోవాలండి. మనం ఇక్కడ ఏం రాస్తుందంటే లూకా సువార్త 6 మరి ప్రత్యేకమైనటువంటి విషయాల కొరకు యేసు ప్రభు ప్రార్థన చేసేవారు. ప్రత్యేకమైన విషయాలు చేయడం కొరకు యేసు ప్రభు ఏం చేసేవారు? ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం కొరకు, ప్రత్యేకమైన విషయాలు జరిగించడం కొరకు ప్రత్యేకంగా ఆయన ప్రార్థించారు. ఎప్పుడు ప్రార్థించారో 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. చూడండి, ప్రత్యేకమైన విషయాలు జరగవలసి వచ్చినప్పుడు బాగా వినండి. మామూలుగా అందరి జీవితంలో చాలా ఉంటాయి, వివాహ కార్యక్రమాలు ఉంటాయి, ఉద్యోగ విషయాలు ఉంటాయి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవం కొరకైన విషయాలు కొన్ని ప్రత్యేకమైన మరి వివాహపు విషయాలు ఉంటాయి. ఇవన్నీ అంటే దేవుని చిత్తము కనిపెట్టడం అంటే ప్రార్థనే. ప్రత్యేకంగా యేసు ప్రభు కూడా ఆయన ఒక మంచి మాదిరి ప్రార్థనకి మనకి ఆయన ఎలా చేస్తూ ఉండేవారంటే ప్రత్యేకమైనటువంటి విషయాలు జరిగించడానికి ముందుగా ఆయన ప్రార్థన చేశారు. 12 మంది అపోస్తుల్ని ఏర్పాటు చేయడానికి ముందు రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేశారండి. ఒక రాత్రంతా ప్రార్థన చేశాక ఉదయం లేచి అప్పుడు 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని చిత్తాన్ని కనిపెట్టి ఎందుకు అలాగా రాత్రంతా ప్రార్థన చేశారంటే దేవుని చిత్తం జరగాలని, దేవుని చిత్తం కనిపెట్టడం కొరకు ఎవరెవరిని పేర్లను ఆ శిష్యుల గుంపులో చేర్చాలి, అపోస్తులు 12 మందిలో ఎవరి పేర్లు పెట్టాలి, తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ఏమని చెప్తారు, అవన్నీ తెలుసుకోవడం కొరకు రాత్రంతా ఆయన ప్రార్థనలు గడిపారు. ఉదయం లేచాక ఆ 12 మంది పేర్లను ఆయన ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? మనం ఏవైనా సరే విషయాల్లోకి వచ్చినప్పుడు మనం అవన్నీ కూడా ప్రార్థనలో మనం సిద్ధపడుతూ ఉండాలండి. ఎట్లా పడితే అట్లా ఏదో ఒకటి అలాగా మనకు మనసు తోచినట్టుగా కాసేపు అటు కాసేపు ఇట్లా మన మనసుకు తోచినట్లుగా అలా చేయకూడదు. ఆ 12 మంది అపోస్తులు అభిషేకించడం కోసం రాత్రంతా తండ్రి చిత్తం కోసం ప్రార్థన చేయాలి. చేశారు యేసు ప్రభు. ఆయన చేసిన తర్వాత 12 మందిని ఏర్పాటు చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. అపోస్తుల కార్యాల్లో కూడా పౌలుని బర్నబాని పరిచర్యకు రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ మీద చేతులుంచి ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళని అభిషేకించి సేవకు పంపించారు. ఆ రోజు అర్థమవుతుందా? సేవకి పంపించారు. ఎప్పుడు? వీళ్ళిద్దరి పౌలు బర్నబాలు అంత్యోక్య సంఘంలో పరిచర్యకు పిలవండి, వీళ్ళిద్దరు సేవ చేయాలంటే వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులు పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని పరిచర్యకు పంపించడం వలన అపోస్తులైన పౌలు అద్భుతమైన సేవ చేశాడు, బర్నబా కూడా గొప్ప సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాని వెనకాల ఒక సిద్ధపాటు చక్కటి ప్రార్థన ఆ రోజు సంఘం చేసింది. అంతేకాదు యేసు ప్రభు ఎంతకి అట్లా అపోస్తులు ఏర్పాటు చేయడానికి కూడా మన జీవితాల్లో కూడా ఏదైనా ప్రత్యేకమైన విషయాలు, నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కడదాము అనేటువంటి దర్శనం వచ్చిన తర్వాత అనేక దినాలు ఉపవాసముని ఏడ్చి ప్రార్థన చేశాడు. ఏమవుతుందండి అలా చేయకపోతే? ఎట్లాగైనా పర్వాలేదు కదా, పర్లేదులేండి అంటే ఫెయిల్ అవుతారండి. అలా చేయకపోతే ఫెయిల్ అవుతారు.
అందుకే ముందే దేవుడు మనకి ఈ విషయాలు రాయించుంచాడు. అలా విజయవంతులుగా వాళ్ళు వెళ్ళలేరండి, ఓడిపోతారు మీరు జీవితంలో. మీరు ఇలా సిద్ధపడి మీరు చేసుకోండి, అప్పుడు మీరు గెలుస్తారని ఆ ఆయుధం మన చేతిలో పెట్టాడు ఆయన. ఆయుధం ఇప్పుడు మన దగ్గరే ఉంది, దీన్ని ఎవరు తీసుకుని వెళ్ళలేరు, బలవంతంగా లాక్కునేది కాదు ఇది. కాబట్టి నెహెమ్యా కూడా అనేక దినాలు ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి అక్కడ నుంచి బయలుదేరి యెరూషలేము వచ్చి ప్రాకారాలన్నీ కట్టించాడు. భయంకరమైన శ్రమల మధ్యలో కట్టించే నెహెమ్యా కట్టడానికి కారణం ఏంటంటే అతడు అనేక దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. అతడు ప్రార్థన చేయటం వల్ల రాజుగారు అడుగుతున్నారు, రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం, ఫుడ్ ఇస్తాడనమాట ఇతను, కప్పు బేరర్. అతను రాజు అన్నాడు, అంత దిగులుతో ఎవరైనా రాజు ముందుకి రాకూడదు, రాజుగారికి ఆహారం ఇచ్చేవాడు సంతోషమైన మనసుతో వచ్చి ఇవ్వాలి. ఎప్పుడు ఆనందంగా ఉండే ఆయనకి ఆ రోజు చాలా దుఃఖంగా కనిపించినప్పుడు రాజు శిక్ష వేయకుండా అడిగాడు, ఎందుకు అలా దుఃఖంతో ఉన్నావని అడుగుతాడు, నీ ముఖం ఇంతకు ముందులాగా లేదేంటి అన్నాడు రాజు. అంటే దేవుని కనికరం మన మీదకి వస్తుంది అనమాట. ప్రార్థనలో సిద్ధపడిన తర్వాత రాజుగారి దగ్గరికి గిన్నె అందించడానికి వెళ్తే రాజుగారి ముందు ఎవరు దుఃఖంతో నిలబడకూడదైతే అయినా నిలబడినప్పుడు రాజుకి ఎందుకు దయ పుట్టిందంటే ఇతను చేసుకున్న ప్రార్థనే కాదు. అయితే ఏంటి అంటే చెప్పాడు, మరి మా యొక్క ప్రాకారాలన్నీ కూల్చేశారండి అంటే, ఎంత సహాయం కావాలంటే అంత సహాయం నేను ఇస్తా, ఎంతమంది మనుషులు కావాలంటే అంతమంది నేను పంపిస్తా, మీ ప్రాకారాలు కట్టడానికి ఎంత అవసరమో అంటే ఆ మెటీరియల్ అవసరమో అంత నేను ఇక్కడి నుంచి పంపిస్తా, వెళ్ళి నీ దేశానికి వెళ్ళి ప్రాకారాలు కట్టుకోమన్నాడు రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే వేరొక దేశంలో ఉన్న నెహెమ్యా ఏంటి అంత గొప్ప విజయం సాధించాడంటే దాని వెనకాల ప్రేయర్ ఉంది, ప్రార్థన ఉంది. అర్థమవుతుందండి, విజయాలు సాధించడానికి ప్రేయర్ ఉండాలండి. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినం సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా వచ్చాడు, యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో బలమైన పరిశుద్ధాత్మ శక్తి కొరకు దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళు మేడగది పైకి ఎక్కి 120 మంది కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారని బైబిల్లో రాసి. ఎలా ప్రార్థన చేశారంట? ఏక మనసుతో ప్రార్థన చేశారు, ఎడతెగకుండా ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి దిగొచ్చింది. ఈరోజు దేవుని ఆత్మ కావాలి. ఇప్పుడు భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉన్నప్పుడు మనం విజయవంతంగా వెళ్తాం. పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు బలమైన అభిషేకం మన మీదకి దిగి వస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సాక్షిగా కూడా నిలబడగలవు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారండి అనే సాక్ష్యం నీ వల్ల ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి వస్తుంది. అంతే తప్ప పరిశుద్ధాత్మ వచ్చిందా అని చెప్పేసి గొడవలు కాదండి. పరిశుద్ధాత్మ పడిందని గొడవలుగా గందరగోళంగా దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ ఉన్నది అని చెప్పి కదా ఇలా ఎంతో మంది సమాజంలో చూస్తూ ఉంటాం. ఎవరు వీళ్ళ ప్రార్థనలో వాక్యంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ దేవుని మనస్సు వాళ్ళ మీద బలంగా కుమ్మరించబడింది. అప్పుడు బలహీనులు బలవంతులయ్యారు. ప్రార్థన చేస్తే బలహీనులు బలవంతులు అవుతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త రాసిన మార్కు చాలా బలహీనుడు, స్వతహాగా పిరికివాడు కూడా. చెప్పండి ఏమన్నారు ఇప్పుడు నేను అతన్ని? పిరికి అతను. మార్కు సువార్త రాసిన మార్కు గారు మొట్టమొదటి సువార్త రాసింది అసలు అతనే. మత్తయి పేరు పెట్టారు తప్ప, అంటే మత్తయి సువార్తని ఆర్డర్లో పెట్టారు కానీ అసలు సువార్తలు రాసినప్పుడు ఫస్ట్గా సువార్త రాసింది మార్క్ అనే ఆయన రాశాడు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూడికి ఏర్పాటు చేశారు. వాళ్ళ అమ్మగారు కొంతమందిని కలుపుకుని చేసుకున్న ప్రార్థనల ద్వారా పిరికివాడైన కొడుకు బలవంతుడైన కొడుకులాగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మార్కు మరి బలహీనుడు, సరిగ్గా అపోస్తలుడు కాదండి అతను. అసలు అతను అపోస్తలుడు కానే కాదు, చాలా బలహీనుడు. మరి అందరికిలాగా పేతురు వాళ్ళతో పాటులాగా యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తి కూడా కాదు ఆయన. అలాంటి అతను గొప్ప శక్తిలాగా ఎలా తయారయ్యాడంటే వాళ్ళ అమ్మ కొంతమందితో కలిపి చేసిన ప్రార్థనతో గొప్ప శక్తిలాగా తయారయ్యాడు అతను. ఈరోజు మన జీవితాల్లో మనం ఒక గొప్ప ప్రార్థన ద్వారా సాధించగలమని చెప్తున్నా. మనము ప్రార్థన అనే ఆయుధాన్ని కనుక వాడితే
సాధించలేనిదంటూ భూమి మీద ఏదీ లేదని నేను ఈరోజు మీకు చెప్తాను. ఏ విషయాలు బైబిల్లో ఇంకా రాయలేదండి. మీరు అలా చేస్తే మీకు ఇట్లాగా గొప్పవాళ్ళు అవుతారు, మీరు ఇలా చేస్తే మీరు ఇట్లా గొప్పవాళ్ళు అవుతారని బైబిల్ నోట్ చేయలేదు. మీరు ప్రార్థన చేస్తే విజయవంతులు అవుతారు అని రాసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే మనం చింతపడకూడదని కూడా వాక్యంలో మనకి నోట్ అవుతాం. సో యేసు ప్రభు ప్రత్యేకమైనటువంటి విషయాల కొరకు కోరుతున్నప్పుడు ఆయనే ప్రార్థన చేశారు. ఆదిమ సంఘం ప్రార్థన చేశారు. మనం ఏ ప్రార్థన సిద్ధపాటు లేకుండా, ఏమండి, ఏ ప్రేయరు లేకుండా, మరి పిల్లల కొరకైన ప్రార్థన లేకుండా, ఏ సిద్ధపాటు ప్రార్థనలు లేకుండా హడావిడిగా ముందుకి అనేక విషయాలు తొందరపడి వెళ్ళిపోతే నిష్ప్రయోజనం అవుతాయని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు దేవుని చిత్తం జరగదు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తం జరగకపోతే ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. సో జాగ్రత్త. నెంబర్ 1, యేసు ప్రభు ప్రత్యేకమైన విషయాలు చేయదలుచుకున్నప్పుడు ఆయన ప్రార్థనలో సిద్ధపడ్డారు. ప్రార్థనతోనే ఆ పని చేశారు. ఆయన విజయవంతుడయ్యారు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యారు. ఇంకొక విషయం, ఇంకా ఎప్పుడు ఆయన ప్రార్థన చేశారు? మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఒకటి, ప్రత్యేకమైన కార్యక్రమాల ఏర్పాట్లో ప్రార్థన చేశారు. ఇంకా ఎప్పుడు ప్రభు ప్రార్థన మనం చూస్తామంటే ఆయన జీవితంలో కూడా దుఃఖము ఎదురైనప్పుడు, మత్తయి సువార్త 14లో దుఃఖం ఎదురైనప్పుడు, ఆయనకి అన్యాయం జరిగినప్పుడు చూడండి ఎంత, అప్పుడు కూడా ఆయన ప్రార్థనకే వెళ్ళారు. మత్తయి సువార్త 14:12లో అంతటా యోహాను శిష్యులు వచ్చి శవముని ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునద్దకు వచ్చి తెలియచేసిరి. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. ఇక్కడ రాసినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే, అన్యాయమైన పరిస్థితి ఎదురొచ్చినప్పుడు, బలమైన దుఃఖం వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకటి, ప్రత్యేకమైన విషయాలు ఏర్పాటు కొరకు ప్రార్థన చేస్తారు యేసు ప్రభు. మనం కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల విషయాలు జరగవలసి వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థనలో గడిపి అప్పుడు ముందుకు వెళ్ళాలి. రెండో విషయం, ఇంకా ప్రభు ఎలా ప్రార్థించారంటే, చాలా అన్యాయమైన పరిస్థితి ఒకటి జరిగింది. అక్కడ ఏం చేశారంటే, అన్యాయంగా యోహాను ప్రవక్తని తలను తీసేశారు, అంటే చంపించారనమాట. హేరోదు ఆ పని చేయించినప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి యేసు ప్రభుకి, ఈయన సమీప బంధువు కూడా, ఎవరు? యోహాను ప్రవక్త యేసు ప్రభుకి సమీప బంధువు. ఆ యోహాను ప్రవక్తని తల తీయించేసినంత ఘోరమైన పని అక్కడ జరిగినప్పుడు ఆ శవాన్ని తెచ్చి యేసు ప్రభు దగ్గరకు అప్పచెప్పారు. ఒకటి, యేసు ప్రభు సమీప బంధువు. రెండవది, యేసు ప్రభు కంటే ముందుగా వచ్చి యేసు ప్రభు గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఏ వ్యక్తి? ప్రభు గురించి పరిచయం చేసిన వ్యక్తి యోహాను ప్రవక్త. ముందుగా వచ్చి ఏ మంచి చెప్పినందుకు అతను తల తీయించడం జరిగింది. ఇక్కడ ఈ అధ్యాయంలో మంచి మాటలు చెప్తే ఇష్టపడలా రాజుకి. నువ్వు పలానా తప్పు చేసావని చెప్పాడు యోహాను ప్రవక్త. నన్నే అంత మాట అంటావని అతను తలను మరి తీయించడం, అక్కడ లేడీస్ పాత్ర ఉందన్నమాట, అక్కడ ఆ తల తీయించడం జరిగింది. అంటే మంచి మాటలు చెప్పినప్పుడు వినలేదన్నమాట. వినకుండా అన్యాయంగా మంచి చెప్పినందుకు ఎదురు ఇతను ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ విషయము యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ శవాన్ని ఆ విషయాలు చెప్పినప్పుడు ప్రభు ఏం చేశారంటే, ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు. ఇప్పుడు మన జీవితాల్లో హన్నాకు కూడా తన జీవితంలో అన్యాయం జరిగింది, నిందలు పడ్డాయి, అన్యాయంగా ఎగతాళులు వచ్చాయి. హన్నాకు కూడా డైరెక్ట్గా షీలోగు దేవాలయంలోకి వచ్చి ఆమె ప్రార్థన చేసుకుంది. అన్యాయం జరిగిందా జీవితంలో మనకి? ఎప్పుడైనా నాకు మా ఇంట్లో ఇట్లా అన్యాయం జరిగిందండి, మా బంధువుల మధ్యలో మాకు ఇట్లా అన్యాయం జరిగిందండి, మా పిల్లలకి ఇట్లాగా అన్యాయం జరిగిందండి అలాగని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం. లేకపోతే పలానా దుఃఖం వచ్చింది, కొన్ని విషయాలు చాలా దుఃఖకరమైన విషయాలు జరిగాయి అనుకుందాం ఎప్పుడైనా. అప్పుడు ఏం చేయాలి? చాలా దుఃఖకరమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చాయి, చాలా కష్టం వచ్చింది, బాధ బాగా వచ్చింది, నీకు అన్యాయం అయిపోయింది నీ జీవితంలో. ఒక్క మాట నోట్లో నుంచి రాకుండా డైరెక్ట్గా యేసు ప్రభు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆయన హడావిడిగా ఆ యేసు ప్రభుని యోహాను ప్రవక్తను చంపిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, దాని కారకులైన స్త్రీల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. అసలు ఈ పని చేయించింది ఎవరని చెప్పి కనుక్కోలేదు. అంతే, మారు మాట్లాడకుండా విషయం తెలియగానే హృదయం అంతా దుఃఖం
ఖచ్చితంగా యేసుప్రభు హృదయంలో ఎంతో దుఃఖం ఉంది. ఆయన మనకిలాగే ప్రతిస్పందించారు. ఆయన కూడా అంత దుఃఖంలో కూడా ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళారని బైబిల్లో రాశాం. అన్యాయం జరిగినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? మనము ప్రార్థన చేయడానికి వెళ్తున్నామా? లేకపోతే దుఃఖకరమైన సందర్భాలు జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ప్రతిస్పందన ప్రార్థనలాగా ఉందా? అట్లయితే మనం కూడా గెలుస్తాం. మన ప్రతిస్పందన ప్రార్థనలాగా లేకపోతే, నాకు అన్యాయం అయిపోయిందని నువ్వు అందరికీ చెప్పినా ఏం ఉపయోగం? నేను 121 కీర్తనలో నేను మన వాక్యం చెప్పాను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నీ శ్రమలో నీవు ఎవరికి మొరపెట్టితివి? ఏమండి, వాళ్ళకి వీళ్ళకి. నువ్వు నిజంగా దేవుని నమ్మితే నువ్వు దేవునికి మొరపెడతావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్యం చెప్తావు, ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థన చేయించుకుంటావు. నువ్వు అలా లేకపోయినట్లయితే మనుషులు నమ్మిన వాళ్ళు అదే గుర్తు అన్నమాట. అందరికీ చెప్పి దేవుడికి చెప్పకపోతే వాళ్ళు మనుషులు నమ్మారు, వాళ్ళు దేవుడిని కాదు నమ్మిన వాళ్ళు. ఈరోజు మన జీవితాల్లో దుఃఖమే వచ్చింది. లేని వాళ్ళు ఎవరున్నారండి? దుఃఖం, శ్రమ లేని వాళ్ళు ఎవరున్నారండి? మానవ జీవితం నేను మొన్న కూడా చెప్పా, ప్రతి చిన్న మొక్కకి గాలి వచ్చినట్టుగా పెద్ద మొక్కలకి గాలి ఉంటుంది. ఎవరి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళకి కష్టం ఉంటుంది. అన్ని చెట్లకి గాలి వేస్తుంది, కొన్ని చెట్లకి గాలి వేసినట్టుగా చూపించండి చూద్దాం. మన గాలి వేసిన విధానికి మొత్తం బోర్డింగ్స్ చెట్లు కూలే. అరగంట సేపు వచ్చిన గాలికి చిన్నవి తప్పించుకోలేకపోయినాయి, పెద్దవి తప్పించుకోలేకపోయి ఎంత చెట్టుకి అంత గాలి వీస్తూనే ఉంటుందండి. అయితే ప్రతిస్పందన ఎలా ఉంది? ప్రార్థన అనే ప్రతిస్పందన ఉన్న వాళ్ళు గెలుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ అనేటువంటి ప్రతిస్పందన ఉందా? అలా లేకుండా యేసుప్రభు ఇంత దుఃఖం వచ్చి అన్యాయం జరిగిపోయింది అక్కడ. నాకు చాలా అన్యాయం జరిగిందని వాళ్ళలో నేను యేసుప్రభుని నమ్మాను, చాలా అన్యాయం జరిగిపోయిందని నా జీవితంలో ఒకవేళ అనుకోవచ్చు మీరు. అయితే దేవుడే ఒక ఆయుధాన్ని మన చేతికి ఇచ్చాడు కదా, అది ప్రార్థన అనే ఆయుధం. దాన్ని ఉపయోగిస్తే నువ్వు తప్పక మళ్ళీ గెలుస్తావు. ఓడిపోయిన దగ్గరే ఉండిపోవు, ఓడిపోయిన దగ్గరే ఉండక్కర్లా. అన్యాయం జరిగిన దగ్గరే మనం అన్యాయం అయిపోయిన ఏడుస్తూ కూర్చోక్కర్లా. మరలా మనం ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మరలా మన జీవితంలో ఆయన ప్రార్థన చేశారని వాక్యంలో రాస్తుంది. మనమైతే గందరగోళం అయిపోతాం, హడావిడి పడిపోతూ ఉంటాం, మనమైతే కింద మీద అయిపోతూ ఉంటాం. ఏం చేయాలి అర్థం కాదు. మొత్తం అందరికీ చెప్పి ఇప్పుడున్న సెల్ ఫోన్లతో మొత్తం అందరికీ ఇంటిమేట్ చేసి గోల చేస్తాం. యేసు ప్రభు అంత భయంకరమైన దుఃఖం వచ్చినప్పుడు ఏకాంతంగా కొండెక్కి ప్రార్థన చేశారు. అంతే. ఏమవుతుందో చెప్పమంటారా? దాన్ని జయించే శక్తి దేవుడు ఇస్తారా? అంటే చచ్చిపోయిన తిరిగి బ్రతుకుతాడంటే మీరు నన్ను అడగొచ్చు. ఈ వారంలో కూడా 2 మరణించారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం మేము. అర్థమైందండి? ఎవరు చనిపోయిన దిగి వస్తారా అండి? అతని తల మళ్ళీ మామూలుగా వచ్చి బ్రతుకుతాడా అండి యేసుప్రభు ప్రార్థన చేస్తుంది? కాదండి. మనం చేస్తే మనకేమవుతుందండి? మనల్ని ఎలా ఆదరించాలో అలా ఆదరిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా అన్యాయం అయిపోయిందో నీ జీవితంలో నువ్వు ఆయన దగ్గరికి ప్రార్థన చేయడానికి వస్తే నీకు మళ్ళీ న్యాయం జరుగుతుంది. అయిపోయింది అనుకోవద్దు, మళ్ళీ నీకు రీస్టార్ట్ చేయగలడు, మళ్ళీ ప్రారంభిస్తాడు దేవుడు మన జీవితాన్ని. అంతే తప్ప మనం మనుషుల మీద గొడవలకి దిగమని బైబిల్ ఎక్కడ నోట్ చేస్తాడు. కార్చాలి కన్నీళ్ళు, కార్చాలి ప్రార్థన. రావాలండి కన్నీళ్లు రాకుండా ప్రార్థన చేసి ఏం ప్రతిఫలాన్ని సాధిస్తారండి? ఏదైనా బాధ వచ్చినప్పుడే ఏడ్చుకుంటా వచ్చిన వాళ్ళకి మరి అది రాణిస్తాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు తప్ప వాళ్ళు చేయరు ఇక ప్రేయరు. ఒక పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ భార్యకి పాస్టమ్మ గారికి ఏం చెప్పారంటే, అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెడితే నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు కొంచెం ప్రార్థన చేసుకుంటానని చెప్పారనమాట. సరే పాస్టమ్మ గారు వేడి నీళ్ళు పెట్టడానికి వెళ్ళారు. కట్టెలు వెలిగించి వేడి నీళ్ళు పెట్టారు. పాస్టర్ గారు తర్వాత లేచి వచ్చారు. ఏమా నీళ్ళు పెట్టమన్నాను కదా, వేడి నీళ్ళు పెట్టావా నాకు అని అంటే ఆమె నవ్వారు అనమాట వాళ్ళ వైపు. ఏమ్మా నవ్వుతున్నావు ఎందుకు, నేను వేడి నీళ్ళు కదా పెట్టమన్నాను, స్నానం చేయాలి కదా అని అంటే, మీరు ఇప్పటికి ప్రార్థనకి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో మీకు అసలు తెలుసా అని అడిగారట. నేను ఎన్ని రోజులు అయిందంటే ఈరోజు 3వ రోజు మీరు ప్రార్థనించవచ్చు. నీళ్లు పెట్టమన్న తర్వాత మీరు ప్రార్థనకి వెళ్ళి 3వ రోజున ఇప్పుడు లేచి వచ్చి ఇప్పుడు నీళ్ళు అడిగారు మీరు, అందుకే నేను నవ్వాను అన్న. మన ప్రార్థన ఎలా ఉంది ఏమండి? మనం ఎంత వెనకాల పడిపోయి ఉన్నామో తెలుస్తుందండి ప్రేయర్లో. నిజమండి, విజయానికి ప్రార్థనే కారణం అండి. విషయాల కారణాలు పెట్టుకోకండి, విషయాలను బాధక్కల్లా. ప్రేయర్ ఉందా అని అడుగుతున్నారు.
ఆయన అంత ప్రార్థనలు చేసేవారండి. 3 దినాలు ప్రార్థన చేశాక నీళ్ళు తోడమని అడుగుతున్నారు అనమాట. ఆయన అన్ని రోజులు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. మనకి కాన్సన్ట్రేషన్ ఎందుకండి మిస్ అయిపోతున్నాం? ధ్యాస ప్రార్థన మీద ఉండట్లేదు ఎందుకని? ధ్యాస మనుషుల మీదకి వెళ్ళిపోతుంది ఎందుకు? ధ్యాస అంతా ఫోన్ల మీదకి వెళ్తుంది ఎందుకు? ధ్యాస అంతా వాళ్ళ మీద వీళ్ళ మీద పడుతుంది ఎందుకు? మీ ధ్యాస ఎందుకు దేవుడి మీద పడట్లేదు? అంత భక్తి కలిగిన దేవుని సేవకులు ఉండటం వల్ల గొప్ప ఉజ్జీవం చెలరేగింది భారతదేశంలో కూడా. సో తప్పక ప్రార్థన చేయాలని యేసు ప్రభు కూడా అన్యాయకరమైన దినాలు దుఃఖం వచ్చినప్పుడు ఆయన అలా కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారని బైబిల్లో రాశారు. అలా ప్రార్థించారు భక్తులండి. వాళ్ళు విజయాలు అందుకే సాధించారు. ఊరికినే విజయాలు వస్తాయని అనుకోవద్దండి. ఊరికినే మనము అనేసుకుంటే అలా జరగదండి. ప్రేయర్ చేయమని ప్రభు చెప్పారు కాబట్టి తప్పకుండా ఆ ఆయుధాన్ని వాడాలని పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మీకు తెలియజేస్తా ఉన్నాడు మనందరికీ కూడా. ఇంకా ప్రభు ఎప్పుడు ప్రార్థన చేశారంటే చాలా ఆయనకు ఆటంకాలలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 14:22-23 చూడండి, అదే అధ్యాయం. చాలా ఆటంకాలండి మాకు ప్రార్థన చేయడానికి. మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి. ఇంకా యేసు ప్రభు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ప్రార్థించారు? 3వ పాయింట్ 14:22 మత్తయి సువార్త. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అందరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేస్తున్నారు. ఆయన ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. 3వది ఆటంకాల మధ్యలో, పనుల ఒత్తిడిల మధ్యలో ప్రార్థన యేసు ప్రభు చేశారు. ఏం చేశారు? అక్కడున్న శిష్యులందరినీ బలవంతంగా బయటికి పంపించి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మనం బలవంతం చేసి రప్పించుకుంటాము, అలా ప్రార్థన మిస్ చేసుకుంటాం చాలామంది. కానీ మనం బలవంతంగా పరిస్థితులను బయటికి పంపి ప్రార్థన చేయాలి. బలవంతంగా పనులను పక్కన పెట్టాలి, బలవంతంగా ఆయా విషయాలను ప్రక్కన పెట్టాలి, బలవంతంగా ఆయా సంగతులను బయటకు పెట్టాలి, బలవంతంగా ఆయా ఇవి బయటికి పక్కన పెడితేనే నువ్వు ప్రార్థన చేయగలవు. బిజీ అండి ఇప్పుడు అందరూ, అస్సలు కుదరట్లేదండి. ఇంకా ఎట్లాగొట్లా వీలు చేసుకుని ఈరోజు వచ్చారండి అంటారు కొంతమంది. ఏం చేసుకుని వచ్చారంట? దేవుడు కూడా వీలు చేసుకునే మీకు సహాయం చేస్తాడు. అప్పుడు ఏమండి, వీలు చేసుకుని వచ్చామండి, ఎట్లా కొట్ట సర్దుబాటు చేసుకుని వచ్చామండి అంటే. కానీ యేసు ప్రభు బలవంతంగా అలాంటి విషయాలు బయటికి పంపి ప్రార్థన చేసేవారండి. ఈరోజు మనం అందరికీ కూడా పనులు ఉంటాయండి. పనులు లేని ప్రజలు ఎవరు కూడా లేరు. కానీ ప్రాధాన్యత మొదటిగా దేవునికే మనం ప్రాధాన్యత ఇస్తే మన జీవితాల్లో కూడా మనకి కూడా ఆయన మొదటి ప్రాధాన్యత తప్పక ఇస్తాడని నేను మీకు చెప్తాను. ఆయన మనం ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. మనకి ఘనత మనం తెచ్చుకుంటే రాదండి, నవ్వుతారు. అర్థమవుతుందా? నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని చెప్పామనుకోండి, ఎదుటి ప్రజలు అవును మీరు చాలా గొప్ప అని ఎదుగుండా అంటారు. తర్వాత వెనకాల ఏమంటారు? ఇలా పిచ్చోళ్ళలా ఉన్నారు, వీళ్ళే నేను ఇంత గొప్ప, నేనంత గొప్ప అనుకుంటారు. మనం అనుకోవట్లేదా చాలా మంది గురించి? ఖచ్చితంగా అనుకుంటాం. వీళ్ళు చూడు ఎలా చెప్తున్నారు, మేము ఇంత గొప్ప అంటారు, మాకు అంత గొప్ప అంటారు. ఎదుగేమో ఎందుకు వచ్చిందే వీళ్ళతో గొడవని కాముగా ఊరుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎంత గొప్ప అంటారు, అంత గొప్ప అంటారు. అందుకనే మనం గొప్ప అనుకున్నాం అనుకోండి, నవ్వుతారు పిచ్చోళ్ళని. ఎవరి గొప్ప ఎవరు చేయాలి? దేవుడే మనల్ని గొప్ప చెయ్యాలి కదా. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానండి. ఆయన్ని ఘనపరిచి ఆయన సన్నిధిలో మనం ఉంటే సమృద్ధి ఉందని, సంతృప్తి ఉందని, ఆనందం ఉందని ఈరోజు కీర్తనలో మనం చదువుతున్నాం. అసలు కుదరదండి మాకు, కానీ ఎలాగోనో చూసుకున్నామంటే అంటారు చాలామంది. నేను అడుగుతూ ఉంటానులేండి, మీటింగ్స్లో కూడా మాట్లాడుతూ ఉంటే, మీరు తప్పక ఇలా చేయండి అన్నాము. అస్సలు మాకు అవ్వదండి. అయ్యే రోజు తెచ్చే రోజు ఒకటి వస్తుందండి. అప్పుడు అలా రాకూడదు. మనమే వస్తే మనల్ని ఆయనే కనపరుస్తాడు. కాబట్టి బలవంతంగా యేసు ప్రభు కొన్ని విషయాలు పక్కన పెట్టి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. మనం కూడా కొన్ని విషయాల్ని పక్కన పెట్టి తప్పకుండా మనం ప్రార్థన చేయడానికి రావాలి, చేసుకోవాలి. ఇంకా ఎప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశారు? ప్రభు గురించిన విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఆయనే మనకు మంచి మాదిరి ప్రార్థనకి. నేను ఇంకెవరిని మాదిరిగా నేను ఇంకా తీయట్లేదు. కానీ మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు విస్తారమైన సేవ జరుగుతుంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనంలో
మరి ఆ అధ్యాయం మీరు చదువుకోండి, 1వ అధ్యాయం 35 నేను చెప్తూ ఉన్నాను. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఆ ముందంతా ఏం జరిగింది తెలిసిన? అద్భుతమైన స్వస్థతలు జరిగాయి, అద్భుతమైన కార్యాలు జరిగాయి. సీమోను అత్తకి జ్వరం తగ్గింది, ఆమెమో ఊరందరికీ చెప్పుకొచ్చింది. ఆ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చారు, అందరినీ బాగు చేశారు, అందరికీ రోగాలు తగ్గాయి, అందరి అవసరతలు తీర్చబడ్డాయి. హ్యాపీగా అందరు గొప్ప ఉద్యమంగా ఉందన్నమాట. యేసు ప్రభు మంచి, అబ్బా యేసు ప్రభు అని ఆయన ఇలా చేశాడు అలా చేశాడు అని బాగా చెప్పుకుంటున్నారు అందరూ. ఆ యేసు అని ఆయన వచ్చారు, ఆ యేసు అని ఆయన సీమోను అత్తకి జ్వరం తగ్గింది, ఆ యేసు ప్రభు వల్ల దెయ్యాలు పోయాయి, యేసు ప్రభు వల్ల నాకు కాలు వచ్చింది, చెయ్యి వచ్చింది, కళ్ళు వచ్చాయని ప్రజలు అందరూ గొప్పగా చెప్పుకుంటున్న రోజుల్లో యేసు ప్రభు కామ్గా వెళ్ళి ఆయన ప్రార్థనలో కూర్చున్నారని బైబిల్లో రాస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రజాభిమానం మధ్యలో ప్రజల యొక్క అభిమానాలు కూడా అవి మనకి క్షేమముగా ఉండవు. కొన్నిసార్లు కొంతమంది అంటే ఇష్టం అనుకోండి, ఆదివారం ప్రార్థనలు మానేసి కూడా వెళ్ళిపోతారు. అంతెందుకు, ఆదివారం ప్రార్థనలు మానేసి కూడా పిక్నిక్లకి వెళ్ళిపోతారు, ఆదివారం ప్రార్థనలు మానేసి కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఎవ్వరు క్రైస్తవ ఈ యొక్క దీంట్లో ఆదివారం నాడు ఎవ్వరు ఏ విధమైనటువంటి విషయాలు కూడా ఉదయకాలపు ఆరాధన సమయంలో పెట్టుకోరు. చాలామంది అన్యుల్లో నుంచి వచ్చారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. అది మంచిది కాదనమాట. అది దేవుడి గణపరిచే సమయం. అది మనం పర్పస్ఫుల్గా అలా చేస్తే కనుక అది మంచిగా ఉండదు మనకి. కాబట్టి మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. యేసు ప్రభుకి ప్రజల అభిమానం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అభిమానం అంతా? అందరికీ తగ్గే, అందరూ బాగున్నారు కదా, అందరూ కూడా చాలా గొప్పగా చెప్పేస్తున్నారు. పేతురు వచ్చాడు, ఏంటి ప్రభు మీరు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తారు, మీకోసం వెయిటింగ్. అక్కడ చాలా మంది వెయిటింగ్ల మధ్యలో కూడా ఇక్కడ ఒక ఆయన ఏం చెప్తారంటే, అదే సేవ ఇంకా జరగాలంటే, అదే అభిషేకం ఉండాలంటే, ప్రజల యొక్క చెడు అభిమానాలు పోవాలంటే ప్రేరే మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, నేనేం చెప్పాను ఇప్పుడు? మీకు అర్థమైందా నా భాష? ప్రజల యొక్క అతి అభిమానం మన నుంచి దూరం అవ్వాలంటే ప్రేయర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వంత చేసి పెట్టో మీరంతా అంటారు. ఇంకా కొన్ని రోజులు అయిపోయి ఒకవేళ ఏమైనా అయిందంటే ఇంకా అంతా లేదు ఇంత లేదు ఏమీ లేదు, కొంతే ఇక దేవుడే. అర్థమవుతుందా అండి? కాబట్టి మన ప్రజాభిమానాల మధ్యలో కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఎన్నెన్ని పరిస్థితుల్లో ప్రార్థనలు చేశారు చూడండి. ఏమేమి చెప్పాను ఈరోజు నేను, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ప్రత్యేకమైన విషయాలు జరిగించడానికి ముందు యేసు ప్రభు ప్రార్థన చేశారు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా పరిచయం చేశారు. ఇంకా ఎప్పుడు ప్రార్థన చేశారు? అన్యాయం అయిపోయి దుఃఖంలో ఉన్న రోజును కూడా ఆయన ఏకాంతంగా అంతే కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అంతే, ఎవ్వరు ఏమనలేదు. దీనికి అసలు కారకులు ఎవరు, దీన్ని జరిగించింది ఎవరు, తల తీసింది ఎవరు, చెప్పింది ఎవరు, ఈ విషయాలు ఏమి ఎంతలా డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళారు ఆయన. తర్వాత దేవుడు అద్భుతాలు చేశాడు. ఇంకా ఎప్పుడు ప్రార్థన, ఆటంకాలు వచ్చినప్పుడు కూడా బలవంతంగా ఆటంకాలను ప్రక్కకు పెట్టి ప్రార్థనకు వచ్చారు ఆయన. ఇంకా అభిమానం, ప్రజల యొక్క అభిమానాలు ఎక్కువైపోయినప్పుడు కూడా అది కూడా మంచిది కాదు కదా. వాళ్ళంటే మనకు బాగా ఇష్టం, వీళ్ళంటే బాగా ఇష్టం కాబట్టి దేవుడి సన్నిధి కంటే కూడా ముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళతో సమయం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఎవరైతే ఇష్టమో వాళ్ళతో ఎక్కువ సమయం ఉండడానికి ఎలాగ ఇష్టపడతారో సహజమైన పాయింట్ ఇది. అలాగే మనకు మనుషులు ఇష్టమైతే దేవుడి కాకుండా మనుషుల దగ్గరికి వెళ్తాం మనం. అయితే యేసు ప్రభు ఏం చేస్తూ ఉండేవారంటే, అలా ప్రజాభిమానం ఎక్కువైపోయినప్పుడు కూడా తప్పనిసరిగా ఆయన వాటిని ప్రక్కన పెట్టి ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళారు. విజయవంతంగా ఆయన జీవించారు. అనేక మంది ప్రతికూలతలు, స్టెఫను ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రార్థన చేశారు. ప్రభువా వీళ్ళని క్షమించు అని స్టెఫన్ అని ఆయన ప్రార్థన చేశారు. ప్రతికూలతల్లో కూడా రెబ్కా ప్రార్థన చేస్తుంది. డెలివరీ సమయానికి ముందు లోపల ఉన్న 2 బిడ్డలు ఇంకా చాలా టెన్షన్ అనమాట. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం అవట్లా. ట్విన్స్ అనమాట. అప్పుడు 2 ఉన్నారు లోపల, 2 కొట్టుకున్నారు అనమాట. అంటే అటు మూమెంట్స్ అవుతా ఉంటే ఏం జరుగుతుందో భయం వేసిపోయింది ఆమెకి, ఆందోళన వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని చెప్పి ఇక లాభం లేదు, ఈ బాధను నేను తట్టుకోలేను, ఆ యెహోవాకి వేడుకుంటారని ఆయనకి వెళ్ళి ప్రార్థన చేసింది. అప్పుడు ఆమెకు క్షేమకర ప్రసవం అయింది. వాళ్ళే ఏసావు యాకోబు పుట్టారు. స్త్రీలమైన మన జీవితంలో, ఈవెన్ పురుషులు కూడా, మన స్త్రీల జీవితాలు ఎక్కువగా మన కుటుంబాల్లో అనేక విషయాలు మనకు కొన్ని అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే తప్పక యెహోవాను వేడుకుంటానే విషయంలో అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతో చేసింది ఏది ఎంతవరకు అపజయాలు పాలవదు. ప్రార్థనతో చెయ్యనిది ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుంది. అంత మాత్రాన మనం ఆగిపోవక్కర్లేదు. మళ్ళీ మనం ప్రార్థన చేసుకుంటే మనస్ఫూర్తిగా దేవుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు మన జీవితాన్ని.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థనా దినం సందర్భంగా ఇది ఒక్కరోజు ఇలా ప్రసంగం చేయడం కాదండి. ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రార్థన అనేది ఒక ఊపిరి, ప్రార్థన అనేది ఆక్సిజన్ అని యేసు ప్రభు కూడా అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థన చేశారు. ఆయన మరణానికి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. ఏమండి, గెత్సెమనే తోటలో కూడా మరి ఆయన ప్రార్థన చేశారు. అంటే అంత దుఃఖంలో కూడా యేసు ప్రభు ప్రార్థన చేశారు. స్టెఫెను ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రార్థన చేశారు. రాళ్ళు కొట్టి అతను చంపేస్తుంటే అప్పుడు ప్రార్థన చేశాడు అతను. సో ప్రతికూలతల్లో కూడా మనకి చాలా దుఃఖం ఎక్కువైపోయిన రెబెకాకు కూడా చాలా బాధ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వెళ్తే ఏశావు యాకోబు అనే వాడు పుట్టడం, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి అద్భుతమైన సృష్టిగా చేయబడ్డాడు యాకోబు యొక్క జీవితం. ఈరోజు మన జీవితంలో ఎంతవరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నాము? ఇన్ని విషయాలు యేసు ప్రభుకి కూడా వచ్చాయి. మనకులాగే మనకులాగే ఆయనకి దుఃఖం ఉంది, మనకులాగా ఆకలి ఉంది, మనకులాగా దాహం ఉంది, మనకులాగా జీవితం జీవించారు ఆయనకి అన్నీ మనకులాగా తెలుసు. తెలియని విషయాలేం కాదు, కానీ ఆయనకి అన్నీ మన యొక్క విషయాలన్నీ సంపూర్తిగా తెలిసిన వాడు. ఆయనకి ఒక్కడికే అన్నీ తెలుసు. ఆయన ఈ మార్గంలో కూడా ఆయన వెళ్ళారు. కాబట్టి మనం కూడా మన కోసం ప్రార్థన చేయాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని తమ యొక్క పాపములను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశం స్వస్థపరచబడుతుంది. దేశం అంటే మనుషులే. అందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే, మానవులందరి కొరకు, యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత, భారము దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థనే విజయానికి సూత్రము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనే విజయానికి సూత్రము. ప్రార్థన మానొద్దు. ప్రార్థన ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన లేకపోతే ఊపిరి పోయినట్టే, ప్రార్థన లేకపోతే నీలో ఆక్సిజన్ లేనట్టే. కాబట్టి మనం ప్రార్థన వీరులుగా ఉందాం, ప్రార్థనా పరులుగా ఉందాం. ప్రార్థించి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప విజయాలు పొందుకుందాం. కన్నీటితో విత్తితే సంతోషంతో పంటకు వస్తాం. కన్నీటితో మన సమస్యల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మనకు గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును.